అనుమతిస్తే ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష, మంచి ఉదాహరణ ఉంది. ఈ మధ్యన మిత్రుడు కవిమిత్రుడు దేశభక్తి శ్రీనివాసం కొంతమంది సాహిత్యకారులు కూర్చుంటే చర్చ చేసి కూడా కూర్చున్నాం. ఒక కవి గారికి పాపం సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒకటి అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి, భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందాను అంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు, అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వాడు, మనకేం తక్కువ, ఒక్కకన్నా ఎందుకు రద్దు పడతావు, నువ్వు ఒకటి ఉంటున్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి, మీ ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు. కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావా, నాకు కానే కావు, నువ్వు కన్ను లేదని అతను ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి గూడి హరుడవు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివుని నువ్వు. అన్నాతిని గూడన్నప్పుడు అసుర గురుండవు. అసురులు అంటే రాక్షసులు అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి. ఆయన చాలా ఫేమస్, టెర్రర్, భయపడతారు అందరూ. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యుడితో కూడా పంచాయతీ పెట్టుకోరు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను గూడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యని అంతటివి. అది కూడా లేదనుకో, ఇక ఏం చెప్తాడు, కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేకపోతే ఉరొక్కడి దిగినా మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా, అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు అధ్యక్షుడు 2 గంటలు లేకపోతే ఈంత పోయినా కూడా బాధ లేదు. ఈ మోడీ గారికి చెప్పేవాళ్ళు కూడా కాదు సార్ కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందాగా చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్, తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువ ఉంది మనకు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది, ఇంత భయంకరంగా ఉంది, దేశమంతా అట్టుడుకుతుంది. మన దగ్గర సరే, మన దగ్గర ప్రెస్ వాళ్ళు ఏదో గోధి మీడియా అని మోదీ మీడియా అని ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు పాపం, విషయాలు చెప్తలేరు, రాష్ట్రాలు రాస్తున్నారు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష. లేనప్పుడు కూడా అనవసరంగా పొగడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష. ఈమె పూజా మెహ్రా గారు అధ్యక్ష, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ జరిగిన ఫ్యాక్ట్. వాళ్ళని ఒకటే నమూనా కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు ఎక్కడ దాగుతుంది అధ్యక్ష. ఈ మధ్యలో తమ దృష్టి కూడా ఉంటే తమరు కూడా గమనించి ఉంటారు. బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష. అది రేడియో కూడా వెనకటి నుంచి మషూరే ఉండే, 100, 150, 200 ఏళ్ళ నుంచి. టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్ అది. వాళ్ళు ఒక కథనం ప్రచురించారు. ఇక్కడ గోద్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో, దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉన్నటువంటి డాక్యుమెంటరీని తీసి చూపించారు. అది దాని బ్యాన్. దేని బ్యాన్? సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీలు అశ్విని ఉపాధ్యాయ అనే పేరు, ఆయన కేసు వేసిన అధ్యక్ష, బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి. ఇంత అహంకారమా? బీబీసీ అంటే ఏమైనా జీ న్యూసా? నీ ఈడీకి బోడీకి భయపడటానికి గంత అహంకారమా? ఎక్కడికి పోతుంది వాళ్ళ అహంకారం? అంటే ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడికి పోతుంది అసలు? బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష. ఏమనుకుంటారు మన గురించి? ప్రపంచం ఏమనుకుంటుంది? ఇంత ఇంటాలరెన్సా? ఇంత అసహన వైఖరా?
ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా?